హలో. బావ చెప్పా. ఒరే, నీ ఫోన్ ఏంటి రోజు బిజీ వచ్చేస్తుందా? ఎవరితో మాట్లాడుతున్నావు? అదే బావా, మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మీ చెల్లితో పెళ్లి ఫిక్స్ అయ్యారు కదా, ఈ శ్రావణ మాసంలో పెళ్లి. ఇంకా మీ చెల్లి నేను తెగ మాట్లాడేసుకున్నాం. ఇంకో పెళ్లి ఫిక్స్ అవుతే గుడి చుట్టూ 108 సార్లు తిరుగుతానని దండం పెట్టుకున్నాను రా, వచ్చా మొక్కు తీసుకుంటున్నాను. నువ్వు 108 ప్రదక్షిణ చేస్తావా? నీ ఒళ్ళు నువ్వే మోసుకోలేనంత బద్దగస్తుడు. నువ్వు ప్రదక్షిణ చేస్తావు, నేను నమ్మాలా? అందుకే బావా, నడితే కాలు నొప్పి వస్తాయని బండి మీద తిరిగేస్తున్నాను 108 సార్లుని. ఏంటి బండి మీద దేవుడు ప్రదక్షిణ చేస్తున్నావా? పాపం రా, పాపిస్తున్నాయలా. అరే రే ఒకసారి ఆగు. పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి. ఒరే పనికిమాలినోడా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే పాటలు పాడతావేంటి నువ్వా? మీ చెల్లి వెళ్తుంది కదరా, బీట్ వేసుకుంటున్నాను. ఒరే, మా చెల్లికి నువ్వు బీటేజ్ వింటారు అసలు? ఒరే రే బావ, బండి ఆగిపెడుతుంది. ఒరే 200 కొట్టరా ఫోన్ పే, మళ్ళీ పెట్రోల్ అయిపోతే మొక్క ఆగిపోద్ది. ఒరే అదే చేత్తో 10 రూపాయలు ఎక్స్ట్రా కొట్టరా బాబు, గాలి లేదు. మీ చెల్లి నేను సినిమాకి వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ టైర్ ఊడిపోద్ది. 10 రూపాయలు కూడా గతి లేనుండి మా బాబు నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు మా చెల్లిచ్చి. ఎడు బావా, మీ ఇంటికి వెళ్ళి రకానికి వచ్చేస్తున్నాను. రేపు రైలు చెరువులన్నీ నాకు రాసేస్తారు, ఇంకా నేను రిచ్చాహే. ఒరే, నాకు మెంటలు వచ్చేస్తున్నారా నీ వల్ల. ఎవడాసి ఎవడకు రాతారా? ఇదిగో బావా, పెళ్లి రోజు కౌరెడతాను, వచ్చి కాలు గడుగు ఇంత ముద్ద ఎడతాను, తినేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపో. ఒరే, నీ కాళ్ళు కడగడం కదా, వచ్చి నరికి. అయ్యి బాబాయ్, నాకు మెంటలు వచ్చేస్తుంది అసలు. నేను చచ్చిపోతాను అసలు. అమ్మో బావా, నువ్వు చచ్చిపోతే నా కాళ్ళు ఎవరు గడుగుతారు బావా, ఆరోగ్యం చేస్తా. నా తొక్కలో అడిగి అక్కడ ఇప్పుడే వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరి వస్తాను. నేను చంపేస్తాను రా. నేను వస్తున్నా. నాకు రారాహే చూసుకుందాం బా.